ఎవరికన్నా సీరియస్ ఉండి ఎమర్జెన్సీగా దవాఖానకు తీసుకుపోవాల్సి వస్తే వెంటనే 108కి ఫోన్ చేస్తారు. ఇక అప్పుడు ఎంత వీలైతే అంత చెప్పున కుయ్ కుయ్ అని సైరన్ వేసుకొని అంబులెన్స్ వచ్చి ఎవరి పానమైతే మంచిగా లేదో వాళ్ళని ఎక్కించుకొని దవాఖానకు తీసుకుపోతారు అంబులెన్స్ సిబ్బంది. అట్లా ఇప్పటి వరకు లక్షల మంది ప్రాణాలు కాపాడుంటారు. అయితే అట్లనే గీడో పేషెంట్ను దవాఖానకు తీసుకుపోదామని అంబులెన్స్ వస్తే ఎంత తిప్పలై రోడ్డు ఇరుకాటంగా ఉన్నది. దాని తోడు బర్రలొస్తున్నాయి. ఇక చూడాలే బస్సులు ఆటోలు బండ్లతోని ట్రాఫిక్ జామ్ అయింది. మరి అంబులెన్స్లనేమో పేషెంట్ ఉన్నాడు, జప్పున్న దవాఖానకు తీసుకుపోవాలి. కాకపోతే ముందుకు పోకుండా ఉన్నది అంబులెన్స్. సరే బర్లు పోయినాక ఆ బస్సులు ఆటోలు బండ్లు పక్కకు జరిగి సైడ్ ఇస్తే పోతది అనుకుంటే ఇగో ఈ లారీలు మళ్ళా ఇవి అట్టేవి కూడా కాదు, ఇసుక లారీలు. వీటిని నడిపే డ్రైవర్లు అస్సలకే సైడ్ ఇస్తలేరట. ఎంత హారన్ కొట్టినా అది అంబులెన్స్ అని తెలిసినా పక్కకు జరుగుతలేరట. ఇట్లా వీళ్ళు ఇష్టం ఉన్నట్టు లారీలను నడుపుతుండటోని ఇట్లా అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకున్నది. వెంకటాపురంలో జరిగింది ఇది. ఏటూరు నాగారంలో ఉన్న సర్కారు దవాఖానాకు పేషెంట్ను ఎక్కించుకొని పోతున్నది అంబులెన్సు. నడుమిట్లా ఇట్లా ఇసుకల లారీలు చేయబట్టి 20 నిమిషాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నది. ఎప్పటి నుంచో పోలీసులు లారీలను కంట్రోల్ చేద్దామని చూసినా కంట్రోల్ అయితలేరట. ఇప్పటికైనా పెద్ద ఆఫీసర్లు ఈ లారీల బాధ నుంచి కాపాడాలని కోరుతున్నారు. మరి నిజంగానే ఈ పేషెంట్ కు ఏం కాలేదు గాని ఇంకా ఎవరన్నా సీరియస్ గుంటే పరిస్థితి ఏంది? ప్రాణాలు ఓవా?